బుచ్చమ్మంటే ఈఎంఐ అక్క. ఇంకొక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. అక్క నాకేం చెప్పుకో. వెంటనే ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేయి. అక్క జరిగిన దాంట్లో ఏ అమ్మాయి తప్పేం లేదక్క. ఏం జరిగిందో నీకు తర్వాత డీటెయిల్ గా నేను. నాకేం చెప్పొద్దు. అర్థం కావట్లేదా నీకు? నా పరువు పోవడానికి కారణమైన వాళ్ళు ఎవ్వరూ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. జస్ట్ డూ వాట్ ఐ సే. విన్నావుగా, మా అక్క మాట కాదని నేనేం చేయలేను. కావాలంటే నువ్వు మా పాపను తీసుకుని మా ఇంటికి వెళ్ళు. వద్దమ్మగారు, వెళ్ళొస్తానమ్మగారు. ఎలా ఉంది నా ప్లాను? నీ ప్లానా? మరి న్యూస్ పేపర్లో అది వాగ్దేవికి తెలిసేలా ప్రెస్ నోట్కి ఇచ్చింది నేనే. అది మళ్ళీ రాకుండా ఇంకోటి కూడా రెడీగా ఉంది. ఏంటది? అది బయటికి వెళ్ళగానే బుచ్చమ్మ అనే క్యారెక్టర్కి ఎండ్ కార్డ్ వేయడానికి డూప్లికేట్ యముడు రెడీగా ఉన్నాడు. పంచే నీకే ఆటంకమా, మార్గం మళ్ళించే కాలం నీది కాని గమ్యం దిశగా ఉండగలవ, ఉసురాడగలవని కలల గాలి నిన్ను తగలనిదే. ఓపగలవ ఎదనాపగలవ మనసైన బాటగా కదలనిదే. ఎక్కడైనా చుట్టుపక్కల ఊర్లలో జాతరలు పండుగలు లాంటివి జరిగితే మీరిద్దరూ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా గోడికెంతి వెళ్ళిపోయేవారంటే కదా. మీరు జమీందారు కుటుంబంలో పుట్టి పెరిగినా మా ఇంటికొచ్చి మా నాన్నతో ఆవకాయ పచ్చడితో చద్దిపువ్వు తినేవాళ్ళంట. మీ తోటి పిల్లలకి ఎవరికి ఏం అవసరం వచ్చినా మీరే సహాయం చేసేవారంట. ఎంత మంచి మనసు.
అరుణ్ ప్రసాద్ గారు లేచు, అరుణ్ ప్రసాద్ గారు లేచు, అరుణ్ ప్రసాద్ గారు లేచు. ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. వెంటనే ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి పంపించేయ్. డాడీ 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 బావగారు డాడీ నేను తేజాని. డాడీ నేను రాహుల్ని. సార్ నేను సార్ ఏకాంబరాన్ని. బావగారు చూడండి, నేనండి శాంభవిని. డాడీ మీరు చాలా నీరసంగా ఉన్నారు. అప్పుడే నడవడం మంచిది కాదు. రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి డాడీ. రండి. హాల్లో కూర్చుంటారట, తీసుకెళ్దాం పదండి. సార్ మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తామనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. మీరు నాతో మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా డాడీ? ఒక్కసారి మాట్లాడండి డాడీ. మీరు కోలుకోవాలని, కళ్ళు తెరవాలని, మా నాన్నని విడిపించాలని, పెద్దయ్య గారితో కలవాలని ఎంతో ఆశపడ్డాను. నా ఆశ నెరవేరాలని అమ్మవారికి మీకోసం ముడుపు కట్టాను. అమ్మవారి దయ వల్ల నా ప్రార్థనలు ఫలించి కళ్ళు తెరిచారు. మీతో మాట్లాడే అదృష్టం కూడా లేకుండా పోయింది నాకు. ఒక్కసారి మీతో మాట్లాడితే అదే మహాభాగ్యం అనుకుని ఎంతో సంతోషించేదాన్ని. ప్లీజ్ డాడీ ఒక్కసారి మాతో మాట్లాడండి డాడీ. డాడీ నేను డాడీ నవ్యని. నన్ను చూడండి డాడీ. బావగారు మాతో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు మీరు లేచి నడవగలిగారు కాబట్టి 1-2 రోజుల్లో మీరు మాటలు కూడా మాట్లాడగలరు బావగారు. సరస్సు ఏది? సరస్సు సరస్సు ఏది? ఎక్కడుంది? నేను సరస్సుని చూడాలి. సరస్సుని తీసుకొస్తానని నువ్వు నాకు మాటిచ్చావు, గుర్తుందా? సరస్సును చూడాలి. బావగారు మీ కోఆపరేషనే మీరు కళ్ళు తెరిచేసరికి సరస్సు మీ కళ్ళ ముందుంటుంది. సరస్సుని నేను తీసుకొస్తాను. నా మాట నమ్మండి బావగారు.
కొన ఊపిరితో ఉన్న నన్ను బ్రతికించింది డాక్టర్లు మందులు కాదు. నువ్వు సరస్సును తీసుకొస్తానన్న మాటే నన్ను బ్రతికించింది. నా సరస్సును చూస్తానన్న ఆశే నన్ను బ్రతికించింది. మాట్లాడవేంటి శాంభవి? సరస్సు ఎక్కడా? సరస్సు వస్తుంది బావగారు. సరస్సు నేను పిలిపిస్తాను. డాడీ నేను సరస్సును చూడాలి. సరస్సు సరస్సు ఎక్కడా? నేను సరస్సును చూడాలి. మీరు ఆవేశపడకుండా కూర్చోండి డాడీ. నేను సరస్సును చూడాలి. డాడీ నేను సరస్సును చూడాలిరా. నేను సరస్సును చూడాలి. హలో డాక్టర్, డాడీ స్ప్రోలోకి వచ్చారు, లేచి కూర్చున్నారు, మాట్లాడుతున్నారు కూడా. చాలా నీరసంగా ఉన్నారు. మీరు త్వరగా రావాలి డాక్టర్, ప్లీజ్. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. డాడీ ఉండండి డాడీ. మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి బావగారు. డాడీ మీరు లేవకూడదు డాడీ, దయచేసి అర్థం చేసుకోండి, కూర్చోండి. లేదు, నేను సరస్సు దగ్గరికి డాడీ 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 అయ్యో లేదు, నేను సరస్సును చూడాలి. డాడీ డాడీ నేను సరస్సు దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ డాడీ కూర్చోండి డాడీ. నేను సరస్సును చూడాలి. నేను సరస్సును చూడాలి. నేను సరస్సు దగ్గరికి వెళ్ళాలిరా. నేను సరస్సును చూడాలి. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఆయన వినేలా లేరు. ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయితే మళ్ళీ ఏమవుతుందో ఏమో. నా మాట వినండి డాడీ, ప్లీజ్ డాడీ. నేను సరస్సును చూడాలని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? మీకు అర్థం కావట్లేదా? నేను సరస్సు చూడాలిరా. బావగారు, నేను సరస్సును తీసుకొస్తాను. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. తేజ, సరస్సు ఇప్పుడే కదా బావగారిని చూసి వెళ్ళింది. వెళ్ళి సరస్సును తీసుకురా. పుచ్చమ్మా, ఎంత దూరం వెళ్ళుండదు తేజ, త్వరగా వెళ్ళి తీసుకురా. అలాగే పిన్ని. సరసు 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 నాన్న లేచారు. శాంభవి పిన్ని నేను దగ్గర నుండి తీసుకురమ్మన్నది. పద వెళ్దాం. సరస్సు ఎవరై ఉంటారో అదే అర్థం కావట్లేదు. సరస్సు రావడం ఏంటి? సరస్సు రావడం ఏంటి? ఏమో, ఇప్పుడు తెలుస్తుందిగా, చూద్దాం. రా సరస్సు. ఇప్పుడు నువ్వు బుచ్చమ్మవు కాదు, సరస్సువి. ఏంటన్నది నేను నీకు తర్వాత చెప్తాను. బావగారితో జాగ్రత్తగా మాట్లాడు. బావగారు నిన్నే పిలుస్తున్నారు. రా సరస్సు. పద సరసు.
సరస్సు వచ్చింది, మాట్లాడండి బావగారు. సరస్సు, మీ అరుణ్ బాబు గురించి బాగా కలవరించేదానివి కదా, మాట్లాడు. బాబుగారు, ఇన్నాళ్ళకి చూశానమ్మా నేను. సరస్సు సరస్సు మీ నాన్న నేను ప్రాణ స్నేహితులమమ్మా. మీ అమ్మ చనిపోయిన తర్వాత మీ అమ్మ చనిపోవడానికి కారణం నేనే. నన్ను అపోహతో మీ నాన్న నన్ను చూడకూడదని ఒట్టు పెట్టుకున్నాడమ్మా. ఈ జన్మలో నాకెప్పుడు నీ మొహం చూపించుకో. వెళ్ళు. పాపం ఈ పిచ్చిది ప్రాణాలతో లేదు కాబట్టి బతికిపోయింది. లేదంటే ఇలాంటి స్వార్థమైన మనుషులకి సాయం చేశారా అని ఇప్పుడు గుండాగి చచ్చిపోయేది. వాడి పంతం పట్టుదల కారణంగా నిన్ను కూడా చూడనీకుండా చేశాడమ్మా. నేను నీకు దూరంగా ఉన్నానేమో గాని నిన్ను తలుచుకొని క్షణమంటూ లేదమ్మా. నాకున్న పరిస్థితుల వల్ల నిన్ను కలవలేకపోయాను. నిన్ను చూడకుండా ఉండలేక నీకోసం మీ ఊరొచ్చానమ్మా. జరిగిన అవమానాలు గుర్తుపెట్టుకొని మీ మాయ కూడా నిన్ను కలవనివ్వలేదమ్మా. నీకు ఘనంగా పెళ్లి చేసి నిన్నొక ఇంటి దాన్ని చేద్దామని నీకోసం డబ్బు నగలు అన్ని అన్నీ తీసుకొచ్చానమ్మా. కానీ నిన్ను కలవలేకపోయాను సరస్సు. అవును, అప్పుడు నీకు పెళ్ళన్నారు. ఎవరిని పెళ్లి చేసుకున్నావు? అబ్బాయి మంచివాడేనమ్మా? నేను బాగా చూసుకుంటున్నాడా? చెప్పమ్మా, పెళ్ళి ఎక్కడ జరిగింది? ఇప్పుడు నీ భర్త ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడమ్మా? మాట్లాడవేంటి సరస్సు? బావగారు, సరస్సుకి ఇంకా పెళ్లి కాలేదు. సరస్సు, అవునమ్మా. అంటే నా చేతుల మీదుగా నీ పెళ్లి జరగాలని ఉందన్నమాట. నీ పెళ్లి నేను చెయ్యాలనేదే నా కోరిక కూడానమ్మా. నీకొక మంచి సంబంధం చూసి నీ పెళ్లి నేను చేస్తానమ్మా. నేను చేస్తాను.